హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఇప్పుడు స్టోరీ. ఆకాష్ను చూసిన సుహానాకి మరోసారి ఆ రోజు అరవడం, వాళ్ళని బెదిరించడం అంతా గుర్తుకు రాగానే భయంతో వణికిపోయింది. మళ్ళీ పెళ్ళైన నాటి నుంచి కనీసం తనకు కూడా అంతగా భయపడని భార్య ఇప్పుడు గజగజ వణికిపోతుంటే మళ్ళీ ఏం చేశారు అని డౌట్గా అడిగాడు ఆకాష్ తన భార్య కూతుర్ని చూస్తూ. నేనేం చేయలేదు డాడీ అని భయంగా చెప్పింది సరయు. కూతురు అమాయకమైన మొహం చూసి వాడిగా భార్యను చూశాడు ఆకాష్. నేను కూడా ఏం చేయలేదు ఆకాష్, ఆ చూపుకే భయపడి టక్కున చెప్పింది సుహానా. మరి ఏం చేయనప్పుడు ఎందుకు అంతలా భయపడుతున్నారు ఇద్దరు? నిజం చెప్పు సరియు, మీ మమ్మీ మాట విని మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేశావా? కూతుర్ని కోపంగా చూస్తూ అడిగాడు ఆకాష్. లేదు డాడీ, నిజంగా నేనేం చేయలేదు. మీకేమన్నా అవుతుంది అని తెలిసాక కూడా నేనెందుకు అలా చేస్తాను? ఏడుస్తూ చెప్పింది సరయు. మరైతే ఎందుకంత భయపడుతున్నావు అని అడిగాడు ఆకాష్. అది డాడీ, ఆ ఆర్నవ్ నన్ను కాఫీ డేలో చూశాడు. చూస్తే అని అడిగాడు ఆకాష్. ఏమో డాడీ, మొన్న ఆరవ్ గారు వచ్చి మిమ్మల్ని కొట్టాడు అని తెలిసాక నాకు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిని ఎదురుపడాలన్నా భయంగా ఉంది అమాయకంగా చెప్పింది సరయు అలా ఏడుస్తూ చెప్తుంటే ఆకాష్ చూపుకి దడిచి కూతుర్ని ఓదారుస్తుంది సుహానా. తల్లి కూతుర్లిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడే డోర్ను విరగ్గొట్టేంత గట్టిగా కొడుతున్న శబ్దానికి ఉలిక్కిపడి సరయు భయంతో వణికిపోయింది. కూతురికి ధైర్యం చెప్పి నెమ్మదిగా లేచి నిలబడి కిటికీ ఓపెన్ చేసి చూసిన సుహానాకి ఎదురుగా ఆవేశంలో చింత నిప్పుల్లా మారిన రుధిర నేత్రాలతో షర్ట్ హ్యాండ్స్ని పైకి మడుస్తున్న ఆరవ్ కనిపించగానే గుండె ఆగినంత పనయ్యింది తనకి. ఆరవ్ను చూస్తూనే కిందకి జారిపోయి భయంతో కూతుర్ని గట్టిగా పట్టుకుంది సుహానా. మమ్మీ ఏమైంది? ఎవరు మళ్ళీ వచ్చింది అని కంగారుగా అడిగింది సరయు. సుహానా ఎవరు వచ్చింది అడిగాడు ఆకాష్ కూడా. ఆరవ్ గారు అని చెప్పింది సుహానా. వాట్, ఆరవా? షాక్తో బిగుసుకుపోయారు తండ్రి కూతుర్లిద్దరూ. ఓకే బాయ్ మై సన్ అని నవ్వుతూ కాల్ కట్ చేశాడు అమెరికాలో ఉన్న విక్రాంత్. గుడ్ న్యూస్ విన్న సంతోషంలో అదే రూమ్లో ఉన్న మినీ ఫ్రిడ్జ్లోంచి వైన్ బాటిల్ తీసుకొని తాగుతున్న విక్రాంత్ గమనించని విషయం, అప్పటికే విక్రాంత్ కాల్ మాట్లాడుతున్నప్పుడే శామ్లో కొద్దిగా మొదలైన చలనం, ఆలోచన సామర్థ్యం మొదలైన శామ్ మెదడులో తను తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, దానివల్ల చేజారిపోయిన పరిస్థితులు, మారిపోయిన తన జీవితం గుర్తొస్తుంటే విక్రాంత్ అనే బాధతో మూలిగింది శామ్ మనసు. నిజంగానే నువ్వు ఇలా చేస్తున్నావా? నేను చేసిన తప్పుకి ఎన్ని జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయో చూడడానికి నేనింకా ఈ ఉపయోగం లేని ఊపిరితో మిగిలిపోయానా? నా తప్పుకి శిక్ష నేను మాత్రమే అనుభవించాలి, కానీ అన్యం పుణ్యం తెలియని ఆ పసి జీవితాలు కాదు. భగవంతుడా, మిగిల్చిన నా ఈ ఊపిరితో నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం, అదృష్టం ఇవ్వు ప్లీజ్. జీవితంలో ఎలాగో ఓడిపోయాను, కనీసం నా కర్మ అనుభవించడంలో అయినా నన్ను గెలిపించు అనుకుంటూ తన తొందరపాటు వల్ల మారబోయే వాళ్ళ జీవితాలను గుర్తొస్తే మౌనంగా రోధిస్తూ కన్నీళ్లు కార్చడం తప్ప ఏం చెయ్యలేని తన నిస్సహాయ స్థితికి తన మీద తనకే కోపం వస్తుంటే శరీరంలో ఏ అవయవం కదపలేక ఏడుస్తూ ఉండిపోయింది శామ్. 5 నిమిషాల తర్వాత బ్యారర్ వచ్చి సార్ ఆర్డర్ అని పిలవగానే సామ్రాట్ మెన్యూ చూసి ఇద్దరికి కలిపి తానే ఆర్డర్ చేసి అతను వెళ్ళిపోయాక, మైనా ఏమైంది నీకు అని అసహనంగా అంటూ తన చేతిని పట్టుకున్న మైనా చేతిని పక్కన కూర్చున్నాడు సామ్రాట్ కూర్చోగానే అతని చేతిని చుట్టుకునే కూర్చుంది మైనా. మళ్ళీ సామ్రాట్ ఇక తన చేతిని విడిపించుకుంటూ ఏంటిది మైనా, నన్ను పట్టుకుని ఉంటే ఎలా అన్నాడు చిరాగ్గా. ప్లీజ్ సామ్రాట్ గారు, నాకు భయంగా ఉందండి అంది మైనా. ఏయ్, మళ్ళీ భయం అన్నావంటే బొంద పెడతా. అరే, నేనేమన్నా ఇంకా స్కూల్కి వెళ్ళే చోట పోరగాని అనుకుంటున్నావా? నా సేఫ్టీ నేను చూసుకోలేనా? ఇలా నువ్వు నన్ను పట్టుకొని ఉన్నంత మాత్రాన నాకేం కాకుండా ఉంటుందా? అలా అని నువ్వు గ్యారంటీ ఇస్తావా అని కోపంగా ఇక ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక అరిచేశాడు సామ్రాట్. అది కాదు సామ్రాట్ గారు అని మైనా చెప్తుండగానే, నోర్మీ మైనా,
ఇలా ప్రతి చిన్న విషయానికి భయపడి ఏడుస్తూ వణికిపోవాలంటే నా వల్ల కాదు. అలాంటి వాళ్ళన్నా కూడా నాకు ఇష్టం లేదు అని కోపంగా చెప్పగానే సామ్రాట్ గారు అంది మైనా. ఇక ఇంకోసారి ఇలా భయపడ్డం కానీ ఇందుకోసం నన్ను వదలకుండా ఉండడం కానీ చేస్తే 4 తంతాను చెప్తున్నా అని కోపంగా చెప్తూ వాళ్ళ ఆర్డర్ తీసుకొస్తున్న బేరర్ వైపు చూసి, ముందు వదులు నన్ను, కొంచెం ధైర్యంగా ఉండడం నేర్చుకో అన్నాడు సామ్రాట్ కోపంగా. సామ్రాట్ కోపానికి మొహాన్ని చిన్నబుచ్చుకొని అతన్ని వదిలింది మైనా. కానీ తన మనసులో మాత్రం భయం తగ్గట్లేదు. అలా అరిచైనా తన భయాన్ని దూరం చేయాలి అనుకుంటున్నాడు సామ్రాట్. ఇక మిథున వెళ్ళిపోయాక ఒక్కడే కాఫీ డే నుంచి బయటకు వచ్చాడు ఆర్నవ్. అక్కడి నుంచి నేరుగా ఆఫీస్కే వెళ్ళిపోయాడు. మైనా అప్పటికే సామ్రాట్ దగ్గరికి వెళ్ళిపోవడంతో విషయం తన పిఏ ద్వారా తెలుసుకున్న ఆర్నవ్ లీవ్ పర్మిషన్ అడగకుండానే, ముఖ్యంగా తనకు చెప్పకుండానే వెళ్ళిన మైనా మీద కోపం వచ్చింది అతనికి. సామ్రాట్ కోసం తను అరేంజ్ చేసిన మనుషులకి కాల్ చేసి సామ్రాట్ ఎక్కడున్నాడో తెలుసుకున్న ఆర్నవ్కి మైనా కూడా సామ్రాట్తోనే ఉందని తెలుసుకొని కోపంగా పిడికిలి బిగుసుకున్నాయి. ఇక సరయు సుహానా ఇద్దరు భయపడుతూ ఉండగానే మరోసారి బద్దలైపోయినట్టుగా వినిపిస్తున్న డోర్ సౌండ్కి ఉలిక్కిపడి ఆకాష్ వెళ్ళి డోర్ ఓపెన్ చేయడమే ఆలస్యం. ఒక్క అంగలో లోపలికి వచ్చిన ఆరవ్ ఆకాష్ గొంతు పట్టి గాల్లోకి ఎత్తాడు మరుక్షణం ఆవేశంగా. ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే బాడీ గాల్లో ఉంటే ఊపిరి ఆడక కాళ్ళు చేతులు గిలగిలా కొట్టేసుకుంటున్నాడు ఆకాష్. అది చూసిన సరయు సుహానా భయంతో పైకి లేచి ఆరవ్ ముందుకు వెళ్ళి, సరయు ఆరవ్ చేతులు పట్టుకొని వదలండి మా డాడీని ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటే అంతకంతకు తన గొంతు చుట్టూ బిగుసుకుంటున్న ఆరవ్ పిడికిలి బలానికి కొద్ది కొద్దిగా కదలికలు నెమ్మది అయ్యాయి ఆకాష్లో. ఆకాష్ ఫేస్ చూసి భయంతో ఆరవ్ కాళ్ళ మీద పడిపోయింది సుహానా, అతన్ని వదిలిపెట్టమని ప్రాధేయపడుతూ. ఆకాష్ను వదలకుండానే కొద్దిగా తన పట్టు లూజ్ చేసిన ఆరవ్ అతని కాళ్ళ దగ్గర ఉన్న సుహానాని చూస్తూ కళ్ళు పెద్దవి చేస్తూ పళ్ళు కొరుకుతూ, ఏం చెప్పాను నీకు, నా ఫ్యామిలీ జోలికి రావద్దు అన్నానా లేదా అని కోపంగా అడిగాడు. ఆరవ్ ఎందుకు అలా అడుగుతున్నాడో అర్థం కాని సుహానా ఆశ్చర్యంగా చూసింది ఆరవ్ వైపు. చెప్పానా లేదా అని మరోసారి అడిగాడు ఆరవ్. చెప్పారు అంది సుహానా భయంగా. మరి మళ్ళీ నా కూతురు జోలికి ఎందుకు వచ్చావు అని అడిగాడు ఆరవ్ కోపంగా. ఆరవ్ అడుగుతున్నదేంటో అర్థం కాలేదు. ఆ ముగ్గురికి తెల్ల మొహం వేసి చూస్తున్నారు సరయు, సుహానా, ఆకాష్. ఏంటలా చూస్తున్నారు, చెప్పు, ఎందుకు చేశావు అని మరోసారి గర్జించాడు ఆరవ్. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు ఆరవ్ గారు, నేను మీ కూతురు జోలికి రావడం ఏంటి అని అయోమయంగా అడిగింది సుహానా. ఆకాష్ గొంతు మీద పట్టు కొద్దిగా సడలించడంతో కాళ్లను నేలకు ఆనించిన ఆకాష్ కూడా మెల్లిగా ఊపిరి పీలుస్తూ, నిజం చెప్తున్నాము ఆరవ్ గారు, మీరు వచ్చి వెళ్ళాక మళ్ళీ మీ ఫ్యామిలీ వైపు కానీ మీ కొడుకు వైపు కానీ అసలు కూడా చూడలేదు మా వాళ్ళు అని పీల గొంతుతో చెప్పాడు ఆకాష్. సుహానాను ఆకాష్ను ఓసారి చూసి వారి కళ్ళు నిజం చెప్తున్నట్టే అనిపిస్తుంటే విసురుగా ఆకాష్ను నెట్టేశాడు ఆరవ్. బొమ్మల దబ్బున నేల మీద పడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళింది సరయు. సుహానా ముందుకు వెళ్ళి, నిజం చెప్పు, నా కూతురు విషయంలో నీకే సంబంధం లేదు కదా అని మరోసారి కన్ఫర్మేషన్ కోసం అడిగాడు ఆరవ్. ఎక్కడో ఉన్న చిన్న అనుమానాన్ని కూడా తాను క్లియర్ చేసుకునేందుకు. లేదు ఆరవ్ గారు, మేము కోల్కతా వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కూడా అని భయంగా చెప్పింది సుహానా. ఆకాష్ వైపు తిరిగాడు మళ్ళీ ఆరవ్. పక్కనే ఉన్న కూతురి తల మీద చెయ్యి పెట్టి, నిజమే చెప్తున్నాం సార్ అన్నాడు ఆకాష్ నిజాయితీగా. ఇక వాళ్ళు చెప్పింది నిజమే అనుకున్న ఆరవ్ అసహనంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ గుమ్మం వరకు వెళ్ళి వెనక్కి తిరగకుండానే, నా కూతురు విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని లేదని నేను నమ్ముతున్నాను, కాబట్టి మీ ముగ్గురు ప్రాణాలతో వదులుతున్నాను, లేదంటే ఎప్పుడో మీ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. నాకు తెలియకుండా నా పర్మిషన్ లేకుండా మీరు ఈ కోల్కతా వదిలి వెళ్ళడానికి వీల్లేదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు ఆరవ్ అక్కడి నుంచి. ఇక ఆఫీస్ నుండి ఆర్నవ్ ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ రోజు తను ఆఫీస్ నుండి వచ్చేసరికి స్నాక్స్ రెడీ చేస్తూ కిచెన్లో మగ్గిపోయే మైరా, హాల్లో నుండే తనను విసిగిస్తూ మాటలు చెప్పే మిథున ఇద్దరు కనబడకపోయేసరికి, ఏంటి ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉంది, మామ ఇక్కడ, హాల్లో ఉండాల్సిన మిథున కూడా లేకపోయేసరికి మిథున ఇంకా ఇంటికి రాలేదని అర్థమయ్యి,
ఏంటి అమ్మాయి, ఏంటి ఇంకా ఇంటికి రాకపోవడం? అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది? అసలే కోల్కతా కొత్తేమో తనకి. ఒక్కటే ఎటంటూ వెళ్ళింది? అసలు ఎందుకు ఈ పిల్ల ఎంత కోపంగా వెళ్ళిపోయింది? హిష్! ఈ అమ్మాయిలు నాకు అస్సలు అర్థం కావట్లేదురా బాబు. ఈ పిల్ల కోపంగా ఎందుకు వెళ్ళిందో, ఆ పిల్ల నన్ను చూసి ఎందుకు భయపడుతూ వెళ్ళిందో, ఇక నా పిల్ల ఎప్పుడు నన్ను అర్థం చేసుకుని నాతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడుతుందో అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆర్నవ్. పక్క రూమ్ అయిన ఆర్వీ రూమ్లో ఆర్వీ బెడ్ మీద పడుకొని ఉంటే ఆర్వీ పక్కనే డల్గా కూర్చుని ఉన్న మైరా కనబడ్డమే కంగారుగా ఆ రూమ్లోకి వెళ్ళాడు ఆర్నవ్. మామ్, ఏమైంది? ఎందుకలా ఉన్నావు నువ్వు? ఆర్వీకి ఏమైంది? ఈ టైంలో పడుకుంది తను? ఆఫీస్కి వెళ్ళలేదా అని కంగారుగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు ఆర్నవ్. ఆర్నవ్కి ఏం సమాధానం చెప్పాలో అని ఆలోచిస్తూ ఉన్న మైరా అది ఆర్నవ్ అని తడబడుతూ ఉండగా సడన్గా అప్పుడే లోపలికి వచ్చిన ఆరవ్ మధ్యలోకి వస్తూ, నథింగ్ ఆర్నవ్, ఆర్వీకి కొంచెం ఫీవర్గా ఉంది, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ పవర్కి నిద్రపోతుంది అని సర్ది చెప్పాడు ఆరవ్. అదేంటి, నాకెందుకు చెప్పలేదు మరి ఇవన్నీ? ఇప్పుడు ఎలా ఉంది ఆర్వీ అని టెన్షన్గా తన పక్కన కూర్చొని నుదుటి మీద చెయ్యి పెట్టి చూశాడు ఆర్నవ్. ఇప్పుడు ఓకేరా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు ముందు అని చెప్పి మైరా వెళ్ళి వాడి కోసం స్నాక్స్ ప్రిపేర్ చేయ అన్నాడు ఆరవ్. ఆర్వీ నుదుటిన ముద్దు పెడుతూ, గెట్ వెల్ సూన్ డెవిల్, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నానే అని బాధగా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆర్నవ్. ఆర్నవ్ వెళ్ళాక మైరాతో, ఆర్వీకి హెల్త్ అప్సెట్ అయ్యిందని మాత్రమే చెప్పు ఎవరికైనా. విషయం నీకు నాకు ఆర్వీకి తప్ప మరో వ్యక్తికి అస్సలు తెలియడానికి వీల్లేదు అని గంభీరంగా చెప్పాడు ఆరవ్. కానీ ఆరవ్ గారు, ఇలా ఎన్ని రోజులు మనం ఈ విషయాన్ని దాచలేం తెలుసా? దాస్తే దాగేది కాదు కదా ఇది అంది మైరా. అవన్నీ నాకు తెలుసు మైరా. నా కూతురు విషయంలో ఎవరి ఇంటర్ఫియర్ కానీ ఎవరి సింపతి కానీ అవసరం లేదు నాకు. తను ఎవరి ముందు తల వంచాల్సిన అవసరం అంతకన్నా లేదు అని ఖచ్చితంగా చెప్పాడు ఆరవ్. అది కాదు ఆరవ్ గారు, వాడు పరాయివాడు కాదు కదా అంటున్న మైరా మాటకి, మైరా చెప్పింది చెయ్యి, అనవసరంగా నాతో ఎక్కువగా వాదించాలని అనుకోకు అని కళ్ళెర్ర చేసి చెప్పేసరికి సైలెంట్గా కిందికి వెళ్ళిపోయింది మైరా. ఇలా 2 రోజులు గడిచిపోయాయి. 2 డేస్ తర్వాత ఇక తనకి సమీర్తో బయటకు వెళ్ళిన విషయం ఒక్కటే అనుమానంగా అనిపిస్తూ ఉంటే అది దాచడం కరెక్ట్ కాదేమో అనుకొని సమీర్ తనను కలిసిన విషయం ఆరవ్కి చెప్పేసింది. వాట్? మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఆర్వీ? అసలు ఇది ఎప్పుడు జరిగింది? ఎన్ని రోజుల క్రితం జరిగింది? ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అన్నాడు ఆరవ్. సారీ డాడ్, అదంతా ఇంపార్టెంట్ అనుకోలేదు. కానీ ఇప్పుడు మీరు నా విషయంలో తీసుకుంటున్న స్ట్రెస్కి, పడుతున్న స్ట్రగుల్కి ప్రతి చిన్న విషయం ఇంపార్టెంటే అని తెలిసాక కూడా చెప్పకుండా ఉండలేకపోయాను అని చెప్పింది ఆర్వీ. అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు ఏ రెస్టారెంట్లో కలిశారు? ఏం తిన్నారు? ఎంతసేపు అక్కడ ఉన్నారు? ఆ సమీర్ నీతో ఏం మాట్లాడాడు? ఆ తర్వాత మళ్ళీ నిన్ను సమీర్ ఎప్పుడు కాంటాక్ట్ అయ్యాడు? ఇప్పుడు తన ఎక్కడున్నాడు అని వరుస ప్రశ్నలు వేశాడు ఆరవ్. డాడీ, నేను సమీర్ని కలిసి దాదాపు 2 months అవుతుంది. నిజం చెప్పాలంటే ఆ రోజు నేను సమీర్తో అసలు ఎక్కువసేపు మాట్లాడలేదు కూడా అంటూ ఆ రోజు తనకి కళ్ళు తిరగడం, ఆ తర్వాత సమీర్ తనను హాస్పిటల్కి తీసుకువెళ్ళడం గురించి చెప్పింది ఆర్వీ. వాట్, హాస్పిటలా అని ఆశ్చర్యంగా చూశాడు ఆరవ్. హా డాడ్, ఆ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు సమీర్ అనే విషయం చెప్పి నేను నీరసంగా ఉన్నానని డాక్టర్ చెప్పింది. మేబీ దీనివల్లే కావచ్చు డాడ్ అని తన పొట్ట మీద చెయ్యి పెట్టుకొని తల ఉంచుకొని చెప్పింది ఆర్వీ. నో ఆర్వీ, థింక్ ప్రాక్టికలీ. నువ్వు సమీర్ని కలిసి ఇప్పటికీ దాదాపు 2 నెలలు, కానీ డాక్టర్ నీకు ఇప్పుడే 5th వీక్ అని చెప్పింది. సో అప్పటికి ఈ ప్రెగ్నెన్సీ ఛాన్స్ అస్సలు లేదు అన్నాడు ఆరవ్. నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. బాబోయ్, ఏంటండి మీ డౌట్స్లో నేను కొట్టుకుపోయేలా ఉన్నాను. మీ డౌట్స్ అన్నీ డౌట్స్ మాత్రమే. నేను మెల్లిగా క్లారిటీ ఇస్తాను కదా, అప్పటి వరకు కాస్త వెయిట్ చేయండి ప్లీజ్.